సోషల్ మీడియా బ్యాన్ యూకే గవర్నమెంట్ 16 ఇయర్స్ బిలో ఉన్న టీనేజర్స్ అందరికీ సోషల్ మీడియా బ్యాన్ అనౌన్స్ చేసింది. ఇది ఆస్ట్రేలియాలో కూడా 6 మంత్స్ బ్యాక్ జరిగింది. సో ఇది ఎలా జరిగిద్దని అడుగుతున్నారు. ఎలా జరిగిద్ది అంటే సోషల్ మీడియా కంపెనీస్‌ని టార్గెట్ చేస్తారు. ఇక్కడ పేరెంట్స్‌ని, చిల్డ్రన్‌ని కాదు. సో ఎగ్జిస్టింగ్ ఏవైతే అకౌంట్స్ ఉంటాయో 16 ఇయర్స్ బిలో చిల్డ్రన్‌వి అవి మొత్తం డీయాక్టివేట్ చేస్తారు. న్యూ అకౌంట్స్ క్రియేట్ చేసేటప్పుడు సెల్ఫీ వీడియో కానీ లేదంటే న్యూ ఐడీ ప్రూఫ్ అడగడం కానీ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ ఇవన్నీ జరుగుతాయి. సో 6 మంత్స్ అయింది కదా! ఆస్ట్రేలియాలో ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు. నంబర్ ఆఫ్ సర్వేస్ పాయింట్ చేస్తున్నాయి ఏంటంటే ఈ ఆల్ఫా, జీ కిడ్స్ ఏంటంటే సమ్‌హౌ వాళ్ళు సర్కంవెంట్ చేసి టెక్నాలజీని యూజ్ చేసి స్టిల్ దే ఆర్ ఆన్ స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఆర్ ఆల్సో నాట్ హ్యాపీ. ఎందుకంటే బికాజ్ ఎర్లియర్ అట్‌లీస్ట్ వాళ్ళు పేరెంట్ కంట్రోలింగ్, మానిటరింగ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే లైక్ యూట్యూబ్ యూజ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద పేరెంట్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ చైల్డ్ లాగిన్ అవ్వకుండా ఏ స్క్రాప్ వస్తే అది చూస్తున్నాడని అతను కంప్లెయింట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫెక్టివ్‌గా ఇంప్లిమెంట్ చేయలేనప్పుడు ఒక లెజిస్లేషన్ తీసుకురావడం ఎందుకనేది వాళ్ళ ఇది. సో ఈవెన్ రేపు ఇండియా కూడా కన్సిడర్ చేస్తుంది. ఇండియాలో కూడా మనకు జరిగేది ఏంటంటే ఎవరైతే 16 ఇయర్స్ బిలో ఉండి కొంచెం నిబ్బా వీడియోస్ చేస్తూ ఉంటారో అంటే పెళ్ళిళ్ళు అవి చేసుకుంటారు. ఇలాంటి వీడియోస్ అన్ని కొంచెం తగ్గితే పిల్లల మీద ఇంపాక్ట్ లేకుండా. బట్ వీళ్ళు సోషల్ మీడియా యూజ్ చేయకుండా ఆపడం అంటే వెరీ డిఫికల్ట్. పేరెంట్స్ డివైసెస్‌లో కూడా యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇన్‌ఫాక్ట్ అది పేరెంట్స్ లెవెల్‌లో కంట్రోల్ చేయాలి తప్ప గవర్నమెంట్ అంటే ఐ డోంట్ థింక్ ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేయలేరు. వాట్ డు యూ థింక్? ఫాలో మీ ఫర్